హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెస్ ఆస్ట్రాలజీ. యూజువల్గా నేను కన్సల్టేషన్స్ చేసేటప్పుడు రెమెడీస్ చెప్తూ ఉంటాం, మనకి ఈ గ్రహానికి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని. అయితే క్లయింట్స్ నాతోటి వాళ్ళు ఏం రెమెడీస్ చేశారని షేర్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అయితే నేను చెప్పిన తర్వాత వాళ్ళు చేసుకున్న తర్వాత ఇద్దరు ముగ్గురు నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, మేడం మీరు చెప్తున్న రెమెడీస్ సింపుల్గా ఉంటున్నాయి, ఇదే మీరు ఒక వీడియో చేసి చెప్పినట్టయితే చాలామంది కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అది కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కోర్స్ నాకు కూడా అనిపించింది కరెక్టే. మనము ఆస్ట్రాలజీని కొంత కమర్షియల్ వైపు నుంచి మామూలు అందరికీ అందుబాటులో ఉండడానికి తీయవలసిందే. అందులో రెమెడీస్ పేరుతోటి కొంతమంది లక్షల్లో కూడా ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఆస్ట్రాలజీ రెమెడీస్ అంటే ఏంటి, ఏవి పర్ఫెక్ట్ రిజల్ట్స్ని ఇస్తాయి అనేది చూద్దాం. మనకి పరాశర హోరశాస్త్ర కానీ ఫలదీపిక కానీ ఇలాంటివి బుక్స్లో చూసినప్పుడు కానీ వాటిని స్టడీ చేసినప్పుడు ఆస్ట్రాలజికల్ రెమెడీస్ అంటే ముఖ్యంగా ఉన్నవి నవగ్రహ జపాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాహు దశలో ఉన్నారు, రాహుకి 18,000 జపం, హోమం, ఒక పడగ దానం, నాగపడగ, అలానే 9 గ్రహాలకి కేజింపావు చొప్పున దానాలు అలా చేసుకోవాలి. లేదు మీరు గురుదశ, మీ గురుదశ బాలేదు, సో గురువుకి సంబంధించిన ఈ పూర్తి జపం 16,000 జపం, నవగ్రహాలకి దానాలు. ఇక్కడి వరకు కొంత అందరికీ తెలిసిందే. అయితే మనకి దశతో పాటు అంతర్దశలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు బుధ మహర్దశలో ఉన్నారు, బుధుడికి భద్రయోగం ఏర్పడింది, బుధ మహర్దశ స్టార్టింగ్ బాగుంది, కానీ బుధుల్లో రాహు వచ్చేటప్పటికో కేతు వచ్చేటప్పటికో లేదా శనిలో కానీ శని అంతర్దశలో కానీ ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? మనం ఎప్పుడైనా అంతర్దశ రెమెడీస్ని ఆ అంతర్దశ ఎంత కాలం ఉంటుందో అన్ని వేలు చేసుకుంటే చాలు. చూడండి, బుధ మహర్దశ 17,000 లేదా రాహు మహర్దశ 18 ఏళ్ళు, కాబట్టి ఆ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్ని వేలు చేస్తున్నాం. అంతర్దశలకు కూడా మనం సేమ్, ఒకవేళ బుధుల్లో మనకి శని అంతర్దశ అనుకోండి 2.5 సంవత్సరాలు ఉంటుంది, అంటే దగ్గర ఒక 3,000 ఒక శనికి, అలాగే 3,000 బుధుడికి, దశానాథుడికి అంతర్దశానాథుడికి ఇద్దరికి చేయాలి. బుధుడికో 3,000, శనికో 3,000. అలానే ఒకవేళ ఆ గ్రహం ఇంకెవరితో అయినా కలిసి ఉంటే కనుక, లేదా ఏదైనా వేరే గ్రహం వల్ల బాధపడుతుంటే దానికి కూడా 3,000. ఇలాగా అంతర్దశలకి మెయిన్ అంతర్దశ జపం అంటారు. పూర్తి జపం అవసరం ఉండదు, మొత్తం ఎప్పుడు 18,000 ఎప్పుడు 17,000 అక్కర్లా. ఆ డ్యూరేషన్ ఎంత ఉంటుందో అంత ఒక 3,000 3,500 చేసుకుంటే చాలు. ఆ 2 గ్రహాలకి చేసుకునేది, ఆ 2 గ్రహాలకి కేజింపావు చొప్పున దానం చేసేది. ఇవి అంతర్దశ రెమెడీస్ వల్ల రిలీఫ్ ఇమీడియట్గా ఉంటుంది. ఎందుకంటే మనం దశకి చేసేసుకున్నా కూడా అంతర్దశలు వచ్చేప్పటికి ఏమవుతుందంటే వాటి ఇంపాక్ట్ అనేది మొదలైపోతుంది. కాబట్టి అంతర్దశకు కూడా 3,000 4,000, ఎందుకంటే మ్యాక్సిమం మీరు శుక్ర మహాదశే పెద్దదన్నిటికన్నా. శుక్రుడు చూసుకుంటేనే 3.5 సంవత్సరాలు, అంటే 4,000 కన్నా దేనికి ఎక్కువ అక్కర్లేదు మిగిలిన ఏ అంతర్దశలకు కూడా. సో హార్డ్లీ మనం కుజుడు, కేతువు, అలానే రవి ఇలాంటి గ్రహాలకి 2,000 అలా చేసుకుంటే చాలు అంతర్దశల్లో. అలానే పెద్ద గ్రహాలు కొంత, గురువు కానీ సాటర్న్ కానీ రాహువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ, వీటికి 3,000 చొప్పున. శుక్రుడు ఒక్కడికి మటుకు శుక్రుడికి అంటే మనం ఎలానో పూర్తి జపం చేసుకుంటాం కాబట్టి పర్లేదు, లేదు శుక్రాంతరం కొంచెం ఎక్కువ ఉంది అంటే ఇంకో 1,000 ఎక్కువ చేయించుకోండి. దశానాథుడికి అంతర్దశానాథుడికి అంతర్దశ ఎంత ఉంటుందో అంత క్వాంటిటీలో చేయించుకుంటే, అంత మంత్రం చేయిస్తే చాలు. ఇక మన వాళ్ళు చూసేది కొంతమంది చండీ యాగాలని, అలానే గణపతి హోమం, ఇంకా చాలా హోమాలు పూజలు చేయిస్తూ ఉంటారు. ఇవి దేనికి? దీనికి ఆస్ట్రాలజీకి సంబంధం ఉందా అంటే కొంతవరకు ఉంది, కొంతవరకు లేదు అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి సాటర్న్ శనిగ్రహం వల్ల కనుక ఇబ్బంది పడుతున్నా, లేదా శని అనారోగ్యాన్ని ఇస్తున్నా, లేదా శనికి సంబంధించిన పీడింపు ఎక్కువ ఉన్నా, అది కూడా బాడీ మీద, అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయి, చాలా క్రిటికల్గా ఉంది, అప్పుడు మహామృత్యుంజయ జపం చేయించుకోవాలి. అది కూడా ఎప్పుడు? శనికి పూర్తి జపం, దానం, అలానే శనితో కలిసిన గ్రహాలు ఏవైనా ఉన్నాయో ఇవి అయిన తర్వాత మహామృత్యుంజయ జపం అప్పుడు చేయించుకోవాలి.
అయితే మనం ఎప్పుడైనా చూడండి గణపతి హోమం కానీ లేదా చండీ హోమం కానీ ఇంకేదైనా అవనియండి, ఇవన్నీ మన కుటుంబ అభివృద్ధి కోసం చేసుకునేవి. దీనికి ఆస్ట్రలాజికల్ రెమెడీ కింద రావవి. అవి ఓన్లీ ఓవరాల్ ప్రాస్పారిటీ. అంటే చూడండి, మనం ఇంట్లో ఒక సంవత్సరంలో ఒక టైంలో చేయించుకుంటాం, అది ఇంట్లో అందరికీ శక్తిని, ప్రొటెక్షన్ని ఇస్తుంది. అది చేయించుకున్నాం కదా అని ఈ జపాలు చేయించుకోవడం మానేయకూడదు. ఎందుకంటే గ్రహాలు, మనం ఆస్ట్రాలజీ డీల్ అయ్యేది నవగ్రహాలతోటి. ఎప్పుడైనా సరే నవగ్రహాలకి సంబంధించినవి తప్పకుండా చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనము ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్ వేసుకుంటాం. ఎందుకు? సరే తగ్గిపోతుంది అని. ఇది ఎలా అంటే, మనం ఇంట్లో చేసుకునే శివాభిషేకాలు కానీ లేకపోతే ఏవైనా మనం ఫీవర్ వచ్చినప్పుడు తీసుకునే మెజర్స్ లాంటివి. అయితే కొన్నిసార్లు మనకి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం? యాంటీబయాటిక్స్ వేసుకుంటాం. డైరెక్ట్ పారాసెటమాల్ వేసుకుని వదలం కదా. ఎందుకు? పూర్తిగా ఆ పాయింట్, ఆ పిన్ అక్కడ మీద పనిచేయాలి అని. సో ఇది కూడా అంతే. ఏ గ్రహం బాధ పెడుతోందో ఆ గ్రహానికి సంబంధించిన జపం, దానం, హోమం జరగాలి. అలా జరిగినప్పుడు ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు మానసికంగా చాలా బాధపడుతున్నారు, డిప్రెషను, సూసైడల్ టెండెన్సీస్ వరకు వచ్చేస్తున్నాయి. దీనికి డెఫినెట్గా కారణం ఏమవుతుంది? చంద్రుడితోటి కలిసిన పాపగ్రహాలు, రాహు కానీ, కేతువు కానీ, శని కానీ. అప్పుడు మీరు ఇలాంటి హోమాలు ఏవి చేయించుకున్నా టెంపరీ రిలీఫ్ తప్పించి పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ఎప్పుడైతే చంద్రుడికి జపం, లేదా అక్కడ చంద్రుడితో కలిసిన శని కానీ, లేకపోతే రాహు కానీ, కేతువు కానీ, ఈ గ్రహాలకు సంబంధించిన జపం, దానాలు చేస్తారో అది ఇమీడియట్ రిలీఫ్. అంటే మనం ముందు గ్రహాన్ని శాంతపరచాలి, ఆ తరువాత మిగిలినవి మన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మీరు డబ్బులు ఉన్నాయి, అన్నీ చేయించుకోగలరు, ఎక్సలెంట్, చెయ్యాలి. ఎందుకంటే మనం చేసే యాగాలు, ఈ హోమాల వల్ల ఈవెన్ మనం చుట్టూతా ఉన్న సొసైటీకి కూడా చాలా మంచి జరుగుతుంది. సో అది వేరు, ఇది వేరు. ఓన్లీ మహామృత్యుంజయ జపం కానీ లేదా గోదానం కానీ, కొన్ని మనం టెక్స్ట్లో చూసినట్టయితే నల్ల మేకను దానం చేయాలి, ఇట్లాగ బఫెలోని అంటే ఎద్దుని దానం చేయాలి, దున్నపోతుని దానం చేయాలి, ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. మనం పరాశర హోరశాస్త్ర అవి చూసినప్పుడు. అయితే ప్రస్తుతం ఉన్న సొసైటీలో మనం అవన్నీ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఎక్కువ గ్రహ జపం, గ్రహానికి సంబంధించిన ధాన్య దానం ఏదైనా అవనండి. శుక్రుడైతే అలసందలు లేదా సోయాబీను, లేదా చంద్రుడైతే బియ్యం, గురువు అయితే శనగలు, కుజుడైతే కందులు, ఇట్లాగా ఆ గ్రహానికి సంబంధించిన జపం, దానం చేసుకుంటే ఇమీడియట్ రిలీఫ్ అనేది వస్తుంది. అలానే అంతర్దశలకు మటుకు వీలైనంత, ఆ అంతర్దశ ఎంత ఉంటుందో, 2.5 సంవత్సరాలు ఉంటే 3,000 చేయించండి సరిపోతుంది. 3.5 సంవత్సరాలు ఉంటే 4,000, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే అంతర్దశ జపాలు హార్డ్లీ మీకు 3-4,000లో అయిపోతాయి. దాన్ని సింపుల్ వేలో చేసుకునే దాన్ని మనం ఎక్కువ వేలో బడ్జెట్ పెట్టి దాన్ని చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళు మీ ఇష్టం అన్నీ చేసుకోవచ్చు. చేయలేని వాళ్ళు మటుకు తప్పకుండా అంతర్దశలకు మటుకు ఆ కొంత మొత్తంలో జపాలు, దానాలు చేసుకోవడం వల్ల మీకు ఎక్సలెంట్ రిలీఫ్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే మిగిలిన వాళ్ళకు కూడా, మనకి అంతర్దశలకు కూడా 18,000, 20,000 చేయక్కర్లేదు, వాటి సంఖ్యని బట్టి తక్కువ చేసుకున్నా సరిపోతుంది అని చెప్పడానికి. So okay guys, thanks for listening. Please subscribe our channel MS Astrology. Thank you.